ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు క్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, మా తండ్రివైన దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన మాటలు నీ పిల్లలకు వివరించడం కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని గ్రహించడానికి తగినటువంటి జ్ఞానమును శక్తిని వారికి అనుగ్రహించి నడిపించమని క్రీస్తేశ్వర పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనా వినపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించి కొన్ని విలువైనటువంటి సంగతులు నేర్చుకోవడానికి మన పట్ల ఇంత గొప్పదైనటువంటి కృప చూపినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కటి ఆలోచనాత్మకమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. చదవబడినటువంటి కీర్తనలో వాక్యపఠనంగా మనం చదువుకున్నటువంటి 5వ కీర్తనలో 5వ కీర్తనలో 5వ వచనాన్ని 4-5 వచనాలు చదువుకుందాం ఒకసారి. దేవుని యొక్క తత్వం ఏంటో జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని యొక్క తత్వం ఏంటంటే, దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ దేవునికి అసహ్యులు. గమనించాలి ఈ విషయాలు. అంటే పాపం చేసేవారంటే దేవునికి ఇష్టమా? ఈ పదాన్ని బట్టి పాపం చేసేవారంటే దేవునికి నచ్చదండి. అందుకే పాపం చేస్తున్నటువంటి వారు, పాపం మానలేని వారిని గూర్చినటువంటి సందేశం ఇది. పాపాన్ని మాననటువంటి వారిని గూర్చినటువంటి సందేశం ఇది. కనుక పాపం చేస్తున్న వారందరూ కూడా ఎందుకు చేస్తున్నారు అని అంటే, మొట్టమొదటిగా వాళ్ళకి భయం లేదంటున్నాడండి. ఇదే పక్కన 4వ కీర్తన ఉంటుందండి. 4వ వచనం కూడా 4. పాపం చేసే వారందరికీ ఏమి లేకపోవటం వలన పాపం చేస్తున్నారంటే, భయం లేదు. ఎవరి భయం లేదు? దేవుని భయం లేదు. సమాజంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి తల్లి భయం లేదు, తండ్రి భయం లేదు, తోబుట్టువుల భయం అంతకన్నా లేదు. అందుకే మనిషి లెక్కలేనటువంటి తనంతో ఈరోజు ఎవరు నన్ను చూడట్లేదులే, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదులే, ఒకవేళ తెలిసిన నన్నేం చేస్తారులే అనే అహంతో ఈరోజు మనిషి పాపం చేయటానికి పూనుకున్నాడు. కానీ పాపం చేస్తే ఏం జరుగుతుందో ఈ లోకంలో ఉన్నటువంటి పాఠశాలల్లో ఉన్నటువంటి బుక్కుల్లో లేదండి. మనిషి పాపం చేస్తే ఏం జరుగుతుందో చెప్పగలిగే వన్ అండ్ ఓన్లీ గ్రంథం బైబిల్ మాత్రమేనండి. మనిషి పాపం చేస్తే ఏం జరుగుతుందని బైబిల్ చెప్పిందండి. మనందరికీ తెలిసి ఈ విషయాలన్నీ అన్నీ చూపించట్లేదు మీకు. పాపం చేస్తే ఏం జరుగుతుందనంటే, పాపము యొక్క ఫలితం మరణం అని బైబిల్ చెప్పింది. మరి అందరూ పాపాలు చేస్తున్నారు, అందరం చచ్చిపోవట్లేదని అంటే, బైబిల్ చెప్పినటువంటి మరణం ఆత్మీయ మరణం. అసలు ఆత్మకు చావే లేదండి. దేహము నుంచి ఆత్మను వేరు చేయగలమేమో కానీ ఆత్మను మాత్రం చంపలేడు నరుడు. దేవుడు మాత్రమే ఆత్మను చంపగలడు. నొప్పైనా, బాధైనా, వేదనైనా ఏదైనా ఆత్మకే కానీ దేహానికి కాదు ప్రియులారా. దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చినప్పుడు ఒక నిర్జీవమైనటువంటి కట్టిది. దీనిని కొట్టినా నొప్పి తెలియదు, నువ్వు మాట్లాడినా తిరిగి పలకది ఇది. కనుక ఆత్మను గుర్చినటువంటి ప్రస్తావన దేవుడి సమాజానికి వెల్లడిపరచాలనే ఒక చక్కటి భవిష్యత్తు ప్రణాళికను గూర్చి బైబిల్లో ఎన్నో విషయాలు రాశాడు. అందుకే చెబుతున్నాడు డాంబికులు అన్నాడు. అంటే మనుషుల ముందు ఒకలా, సొంత వారి దగ్గర ఒకలా, బయట వారి దగ్గర ఒకలా, ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కోలాగా ప్రవర్తించేటటువంటి తత్వాన్ని, దీన్ని వేషధారణతో కూడినటువంటి తత్వం అంటారు. ఇది డాంబికం. ఏమీ లేకపోయినా ఉందని గొప్పలు చెప్పుకోవడం తత్వం అన్నమాట ఇదంతా. అంటే తప్పులు చేస్తూ కూడా ఏమంటారు, నేనేం తప్పు ఎరగను అని చెప్పుకునేటటువంటి తత్వం అది. కానీ ఈరోజు పైకి మనుషుల ముందు నటించిన
మనుషుల దగ్గర నోరు ఉంది కదా అని గెలిచేసిన ఏమండి దేవుడు మాత్రం చూస్తున్నాడు అనేది గమనించాలి. అర్థమవుతుందండి? మనిషికి దేవుడిచ్చిందే చిన్న కాలం. ఈ చిన్న కాలంలో దేవుణ్ణి తెలుసుకునేసరికి సగం జీవితం అయిపోద్ది మనిషికి. ఏమంటే దేవుని తెలుసుకున్నాక కూడా కన్నింగ్ మెంటాలిటీతో ఉంటారు. అందుకే వేషధారులు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఉంటే పూర్తిగా దేవుల్లో ఉండండి, లేదా పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోండి. దేవునితో లోకంతో కనెక్ట్ అయ్యి కనుక మీరుంటే అది మంచి పద్ధతి కాదని బైబిల్ చెప్పింది. ఇప్పుడు నా టాపిక్ ఏంటి, నేను చెప్పేటటువంటి సందేశం ఏంటంటే, పాపం చేస్తున్న వారందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ఒకవేళ మీరు చేస్తున్న పాపాలు ఎవరైనా చూసి ఇదిగో పలానా వ్యక్తి తప్పు చేస్తున్నాడని ఎవరైనా సాక్ష్యం చెప్తే ఆ సాక్షిని ఏదో ఒక ఆశ చూపించో ఏదో ఒకటి భయపెట్టో ఆ సాక్షిని తారుమారు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి భూమి మీద. కానీ నువ్వు చేస్తున్నటువంటి తప్పు, ఆ తప్పుకు సాక్షి దేవుడైతే తప్పించుకోగలవా? ఆలోచించు. సందర్భం ఏంటంటే, దేవుడే సాక్షి అయితే తప్పించుకునేవారు ఎవరు? ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి చిన్న చిన్న లోక సంబంధమైనటువంటి తప్పుల విషయంలో ఈ న్యాయస్థానంలో నుంచి నువ్వు తప్పించుకునే అవకాశం ఉందని సంబరపడుతున్నట్టుగా దేవుని యొక్క తీర్పు విషయంలో కూడా ఎలాగ తప్పించుకుంటామని చాలామంది అనుకోవచ్చు ఈ భూమి మీద. కాని ప్రియమైన దేవుని వారలారా, మీరు గమనించండి, దేవుడే సాక్షి అయితే తప్పించుకోవటం ఎవడి వల్ల కాదు. ఇది గమనించాలి, ఆలోచించండి. చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు, పల్లెల్లో ఉంటున్న వారి దగ్గర నుంచి పట్టణాల్లో ఉంటున్న వారి వరకు, ఏమంటే చదువు ఉన్నవారి దగ్గర నుంచి చదువు లేని వారి దగ్గర వరకు కూడా నువ్వెంత పెద్ద పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడవైనా దేహంలో ఆత్మ ఉన్నంత వరకే ఈ అధికారం, ఈ పదవులు, ఈ సంపద ఇదంతా పనిచేస్తుంది ఈ భూమి మీద. కానీ దేహాన్ని విడిచిన తర్వాత దేవుడు కోరుతున్నట్టుగా నీ బ్రతుకు లేకపోతే, దేవుడు చూడట్లేదులే, పట్టించుకోవట్లేదులే అని నీకు నచ్చినట్టుగా నువ్వు తప్పులు చేస్తూ పాపం చేస్తూ బ్రతుకుతా ఉంటే నువ్వు చేస్తున్న పాపాలకు దేవుడే సాక్షి అయితే తప్పించుకునేది ఎలా? నువ్వు ఆలోచించు ఒకసారి. నువ్వు చేస్తున్న తప్పులకు దేవుడే సాక్షి అయితే ఎవడు కాపాడాలి నిన్ను? ఆలోచించండి. ఈరోజు తల్లి వెనకేసుకు రావచ్చు, తండ్రి వెనకేసుకు రావచ్చు, నా బిడ్డ మంచివాడని, నా బిడ్డ మంచిదని. నీ బంధుమిత్రులు వెనకేసుకు రావచ్చు, మా వాళ్ళు మంచివాళ్ళని. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం మనం? మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం, సొలొమోను గారు ఒక మంచి మాట చెప్తున్నాడండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో చూడండి, న్యాయం ఉండవలసినటువంటి చోట ఏం జరుగుతుందంట? అన్యాయం జరుగుతుందంటాడండి. భవిష్యత్తును గురించి ఎంత మంచి మాటలు చెప్పాడండి ఆయన. చూడండి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో, మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను అంటున్నాడండి. అంటే న్యాయం జరగవలసినటువంటి కోర్టులో, న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందంటారా? మీరు చెప్పండి, ఆలోచించండి. ఎవడు ఏం చెబితే అది వింటుంది న్యాయస్థానం, అది చూడదు. కానీ దేవుడు మాత్రం ఏం చెబుతున్నాడు బైబిల్ అంటే, ఎవడో చెప్పింది నేను వినట్లేదు నాయనా, ఎవడో చూసొచ్చి చెప్పింది నేను వినేసి ఈ లోకంలో ఉన్నటువంటి న్యాయస్థానాల్లో ఇచ్చినటువంటి తీర్పు ఇవ్వను నేను. మరి సాక్షి అనగా ఎలాంటి తత్వం కలిగిన వాడు సాక్షి అంటాం మనం? ఒకసారి అది కూడా చూద్దాం మనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, అందరూ బైబిల్ తీసి చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ప్రారంభ వచనాలు చూడండి. సాక్షి అంటే ఎవరు? సాక్షి అంటే ఎవరిని సాక్షి అంటాం మనం? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఒకసారి నిదానంగా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఒక్క నిమిషం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి ఒక్క నిమిషం చూద్దాం ప్రియులారా. దానికంటే ముందు మరొక మాట మనం చూసే ప్రయత్నం చేద్దాం. మరొక మాట చూద్దాం మనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, సాక్షి అనే పదం ఉంటుందండి అక్కడ.
2వ వచనంలోనే ఉందా? జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. పైనుంచి రండి, పైనుంచి జాగ్రత్తగా వస్తే సందర్భం అదే. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటేమో జాగ్రత్తగా వినాలి. సాక్షి అంటే ఎలాంటి వారి గురించి చెప్తున్నాడు. సాక్షి అంటే ఎలాంటి వాడై ఉండాలి? ఒకటి, ఏది విన్నాడో, కన్నులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాము. చూసారండి? సాక్షి అంటే ఏమేమి లక్షణాలు కలిగి ఉన్నవాడు సాక్షి అంటాం మనం. ఒకటి, కళ్ళారా చూడాలి. 2వది, చెవులారా వినాలి. చూసింది విన్నది ఒకటైనా అని గ్రహించాలంటండి. అంటే దేవుడు చూస్తున్నాడా, దేవుడు వింటున్నాడా, దేవుడు గ్రహిస్తున్నాడా అని అంటే కొంచెం ముందుకెళ్తే మీకు చాలా క్లియర్గా మీకు కొన్ని విషయాలు చూపిస్తాను నేను. అంటే పాపం చేస్తున్న వారిని దేవుడు చూస్తున్నాడా? చూస్తున్నాడు కనుక దేవుడు సాక్షి అయినటువంటి దేవునిలో నుంచి, దేవుని చేతిలో నుంచి తప్పించుకునే అవకాశం ఉంది ఎవరికైనా? ఆలోచించండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు ఒక మాట చెప్తున్నారు చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి మాట చెప్తున్నాడండి. ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. నేను ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నానో, ఎవరు నా కోసం ప్రార్థన చేస్తున్నారో, నేను ఎలా స్వార్థ పని చేస్తున్నానో దీని అంతటికీ ఎవరు సాక్షి అంటున్నాడండి పౌలు గారు? దేవుడే సాక్షి. ఆయన యొక్క పనిలో నేను ఎలా ఉన్నానో దానంతటికి సాక్షి. ఒకవేళ నా మీద నేను మంచిగా స్వార్థ పని చేస్తున్నానో చేయట్లేదో, ఏమంటే మనుషులు రకరకాలుగా మాట్లాడవచ్చు, రకరకాలుగా నాకు వచ్చి సాక్ష్యాలు ఇవ్వచ్చు, కానీ వీళ్ళందరి గురించి మాట్లాడలేదు. కానీ నాకు సాక్షి ఎవరని చెప్తున్నాడు పౌలు గారు? దేవుడే నాకు సాక్షి అంటున్నాడు. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక కూడా చూడండి, అక్కడ ఒక మాట ఉంది. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి మొదటి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 5వ వచనం, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఎచ్చగపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఎందుకు? ఎంత గొప్ప మాట చెప్పాడండి. చూసారండి? అంటే మేము ఎలాంటి బోధ చేస్తున్న బోధ ద్వారా ఎలాంటి లాభాన్ని తీసుకుంటున్నామో ఇదంతా కూడా ఎవరు సాక్ష్యం చెబుతున్నాడు? దేవుడే సాక్షి అని పౌలు గారు చెబుతున్నాడంటే చేస్తున్న పనిని గూర్చి దేవుడు చూస్తున్నట్ట చూడనట్ట? ఆలోచించండి జాగ్రత్తగా. మరొక మాట చూద్దామా? మరొక మాట ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. అక్కడ ఇశ్రాయేలుని గురించి ఒక మాట చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 25వ వచనం చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం ఒకసారి 4వ అధ్యాయం 25వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 25వ వచనం, మీరు పిల్లలను చదవండి అమ్మా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 25-26 చదవండి. దేవుడు వాళ్ళకి చెప్తున్నటువంటి జాగ్రత్తలండి ఇవి. దేవుడు వారు చెప్తున్నటువంటి జాగ్రత్తలు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి వారి యొక్క బానిసత్వంలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు వాళ్ళకి చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, మీరు పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తర్వాత మిమ్మును మీరు పాడు చేసుకొని చెప్తున్నాడు. అప్పుడు చెబుతున్నాడు, జాగ్రత్తగా వినాలి. మీరు పిల్లలను కనిన తర్వాత మిమ్మల్ని మీరు పాడు చేసుకోవద్దు అంటున్నాడు. అంటే సంతానం అభివృద్ధి అయిన తర్వాత మిమ్మల్ని మీరు పాడు చేసుకోవద్దు అని చెప్తున్నాడు. పాడు చేసుకోవద్దని ఏం జాగ్రత్తలు చెబుతున్నాడు వాళ్ళకి చూడండి. ఏ స్వరూపం కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవా కోపం పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల మీరు యొర్దాను దాటి
స్వాధీనపరుచుకొనబోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురు. రెండవది చెప్తున్నాడు, భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను, ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు. అంటే దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో అది చేస్తే మనిషికి నాశనం వస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా చరిత్రలో ఇశ్రాయేలు చెబుతున్నాడు. ఏదైతే దేవుడు వద్దన్నాడో దానిని ముట్టొద్దని చెప్తున్నాడు, ముట్టుకోకూడదు. ఇక దేవుడు చేయమని చెప్తాడు, అది చేయాలి ఖచ్చితంగా. ఏమంటే ఆదమ్మ వాళ్ళకి ఏం చెప్పాడు? తినుదినమన నిశ్చయముగా మీరు చేస్తారని చెప్పాడు దేవుడు. కానీ వీళ్ళు ఏం చేశారు? అపవాది మాటని తిన్నారు, ఆత్మీయంగా చచ్చారు, దేవుని కృపలో నుంచి బయటికి నెట్టివేయబడ్డారు. ఈరోజు సమాజానికి కూడా చెబుతున్నాడు, మీరు నేను చెప్పిందే చేయాలి, మీరు నేను వద్దన్నది మీరు చేయడానికి వీల్లేదు. ఏ దేశంలో అయితే మీరు అభివృద్ధి చెందాలని నేను కోరుకున్నానో ఆ అభివృద్ధికి తగినట్టుగా మీ ప్రవర్తన ఉండాలి. మీరు ఏం చేయొద్దు అంటున్నాడు ఇక్కడ? పాడు చేసుకోవద్దు అంటున్నాడు. మీ జీవితాలను పాడు చేసుకోవద్దు, మీ కుటుంబాలను పాడు చేసుకోవద్దు, మీ పిల్లలను పాడు చేసుకోవద్దు. ఒకవేళ మీరు నేను చెప్పినట్టుగా వినకపోతే ఏ దేశంలో అయితే మీరు స్వాధీనంగా ఉండాలని నేను పంపిస్తున్నానో ఆ దేశంలో మీరు ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదంటున్నాడు దేవుడు. మీకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీకా గ్రంథం తీయండి ఒకసారి. మీకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినండి. ఏమండి ఏ వింటున్నాయంట? మనం చేసేటటువంటి పనులన్నీ, మనం మాట్లాడుతున్న మాటలన్నీ, మనం చేసే పనులన్నీ ఏ వింటున్నాయని చెబుతున్నాడు దేవుడు? భూమిలో ఉన్నటువంటి సకలం, భూమి చూడండి ఏమన్నాడు? సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినండి. ఏంటి భూమిలో ఉన్నవన్నీ వింటాయా దేవుని మాట? కొంతమంది చాలామంది చూడండి ఎవరు వినట్లేదని చెట్టు దగ్గర నుంచొని మాట్లాడుతూ ఉంటారు ఫోన్లలో. చెట్టు ఉందనుకుంటున్నారా మీరు? చెట్టు ఖచ్చితంగా వింటుందండి. నీ విలికిడి మొత్తం పసిగడుతుంది చెట్టు. అంటే రాళ్ళు దగ్గర పెద్ద పెద్ద గుట్టల దగ్గర నుంచొని మాట్లాడుతున్నారు కొంతమంది సీక్రెట్గా. రాళ్ళు వినవనుకుంటున్నారా అండి? మీరు ఆలోచించండి. అందుకే ఇక్కడ ఏమన్నాడు? సకల జనులారా ఆలకించండి, భూమి నీవును జాగ్రత్తగా వినాలి, భూమిని వినమంటున్నాడు, నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినండి. అంటే భూమిలో ఏమేమి ఉన్నాయి? భూమిలో ఏమేమి ఉన్నాయండి? ఉన్నవన్నీ వింటున్నాయి. మనిషి చేసే పనులన్నీ, మనిషి మాట్లాడుతున్నవి, మనుషులు చేస్తున్నవి ప్రతిదీ కూడా ప్రకృతి ఏం చేస్తుందంటే పసిగడుతుంది. అందుకే ఇశ్రాయేలు తిరుగుబాటు చేసినప్పుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు ఏం మాట్లాడండి యెషయా గారి ద్వారా? ఆకాశం ఆలకించు అంటే వింటదా ఆకాశం? ఖచ్చితంగా వింటది. భూమి చెవియొగ్గు, భూమి కూడా వింటుందా? ఖచ్చితంగా వింటుంది. మరి ఇంక తప్పించుకునేది ఎక్కడ? ఆలోచించు. 4 గోడల మధ్య ఉంటున్నావులే, 4 గోడల మధ్య కూర్చుంటున్నావులే, మనల్ని ఎవడో చూడట్లేదులే, మనం మాట్లాడుతుంది ఎవడో వింటలేదో మనం అనుకుంటాం. కానీ గోడలో ఉన్నటువంటి రాళ్ళు వింటున్నాయని బైబిల్లో రాయబడి ఉంది. నీ ఇంటికి ఉన్నటువంటి వాసాలు దోలాలు వింటున్నాయని బైబిల్లో రాయబడి ఉంది. కానీ మనిషికి భయం ఉందా? అందుకే చెబుతున్నట్టు, పాపం మాననటువంటి వారులారా జాగ్రత్తగా మీరు వినండి. నేనే సాక్షినైతే నా చేతిలో నుంచి మీరు తప్పించుకోవటం అసాధ్యం అంటున్నాడు దేవుడు. అందుకే అంటున్నాడు, ఈరోజు ఎందుకు పాపం మానలేకపోతున్నారో ప్రార్థనకు వచ్చి కూడా అంటే దేవుడంటే భయం లేదు, భక్తి ఉంది. కానీ భయం లేదు దేవుడు అంటే. అందుకే చెబుతున్నాడు, ఒకవేళ భయము లేకుండా కనుక నువ్వు పాపం చేస్తున్నావా, పాపం చేస్తున్నటువంటి నీ పరిస్థితులన్నీ నేను చూస్తున్నాను అంటున్నాడు ఆయన. అందుకే ఏమన్నాడు ఇక్కడ? భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినండి, ప్రభుయగు యెహోవా మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభు మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. మీరు జాగ్రత్తగా వింటున్నారా? భూమి, నా పిల్లలు ఏం చేస్తున్నారో మీరు జాగ్రత్తగా రికార్డ్ చేస్తున్నారా? అవన్నీ రికార్డ్ చేయండి, మొత్తం రికార్డ్ చేయండి. ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడండి. మరి చూస్తారా? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనం చూడండి, ఎంత గొప్ప చెబుతున్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనం చూడండి. 21వ వచనం, నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కొలాయి కుమారుడైన అహాబును గుర్చియు
మయషయ కుమారుడైన సిద్కియాను గూర్చియు ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతినగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. వారు ఇశ్రాయేలీలలో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగువారి భార్యలతో వ్యభిచారించుచు నేను వారికి కాజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించు వచ్చిరి. నేనే ఈ సంగతిని తెలుసుకున్నవాడనై సాక్షిగానున్నాను గాక బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వారిని అప్పగించుచున్నాను. మీరు చూస్తుండగా అతడు వారిని హతము చేయును. చూసారండి, అసలు దేవుని పని చేసేవాడు దుర్మార్గ పనులు చేయటం ఏంటి? దేవుడు పని చేసేవాడు దేవుడు చెప్పని విషయాలు చెప్పడం ఏంటి? అంటే దేవుడు పట్టించుకోవట్లేదులే, దేవుడు చూడట్లేదులే, అసలు మమ్మల్ని ఎవడేం చేస్తాడులే, మేము ఇంత పెద్ద హోదాలో ఉన్నాం కదా, మమ్మల్ని ఎవడేం చేస్తాడులేని నిర్లక్ష్య భావనతో వాళ్ళు ముందుకెళ్తుంటే దేవుడు ఎవరి చేతికి అప్పగించాడు వీళ్ళని? మరి దేవుడే సాక్షి అయితే తప్పించుకోగలవా? తీసుకెళ్ళి డైరెక్ట్గా నెబుకద్నెజరుకి అప్పచెప్పాడు. నెబుకద్నెజరు ఏం చేశాడు? ఇద్దరిని చంపాడు. ఆలోచించండి, దేవుడే సాక్షి అయితే నువ్వు తప్పించుకోలేవు, శిక్ష ఖచ్చితంగా పడుతుంది. ఎవరిని విడిచిపెట్టండి. చరిత్రలో చూడండి, ఇశ్రాయేలు చేసిన ప్రతి తప్పిదానికి శిక్షించాడు దేవుడు. అందుకే వారు ఆశించిన ప్రకారం క్రైస్తవులారా మీరు ఆశించకండి, వారు చేసిన తప్పు మీరు చేయకండి, ఎందుకంటే శిక్ష ఖచ్చితంగా పడక తప్పదని గ్రంథం చెప్తా ఉంది. మరొక మాట చూద్దామా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక అందరూ తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మరియు అంటే ఆయన కంటికి కనబడనటువంటి సృష్టము ఏదీ లేదు. ఆలోచిస్తున్న జాగ్రత్తగా ఒక నిమిషం అక్కడ ఆగుదామండి. అంటే దేవునికి కనబడనటువంటిది ప్రకృతిలో ఏదీ లేదండి. మనకైతే కొంతవరకు కనపడుతుందండి, ఏమండి, మరి కొంత మనకు కనపడదు. కనుక మనం అన్ని పరిపూర్ణంగా చెప్పలేము ఏది, కానీ దేవునికి మాత్రం మరుగైనటువంటిది ఏమీ లేదండి. సమస్తాన్ని చూస్తున్నాడు. మరి దేవుడు ఎలా సాక్షి అయ్యాడంటే దేవుడు ఏం చేస్తున్నాడు? సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయనకు మరుగైంది ఏమీ లేదు, ఆయన కనబడినటువంటిది ఏమీ లేదు. కనుక సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవునికి కనుమరుగైంది ఏమీ లేదు. కనుక మరి మనం చేస్తున్నవన్నీ ఆయన తెలుస్తా తెలియదా? మీరు ఆలోచించండి. ఆయనకి స్పష్టంగా తెలుసండి అన్నీ ఏం చేస్తున్నాం మనం భూమి మీద. అందుకే కింద చెబుతున్నాడు, చేస్తున్న వాటన్నిటికీ ఏం చెప్పాలంటున్నాడు? మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో. ఏంటి లెక్క చెప్పాలా దేవుడికి? అంటే అమ్మకి లెక్క చెప్పవసరం లేదా? అమ్మ లెక్క అడగకపోయినా, అమ్మకు నువ్వు లెక్క చెప్పకపోయినా, నాన్న నిన్ను లెక్క అడగకపోయినా, నాన్నకు నువ్వు లెక్క చెప్పకపోయినా, ఒకవేళ నీ ఇరుగు పొరుగు వారు నిన్ను లెక్క అడిగితే నువ్వు లెక్క చెప్పకపోయినా, నిన్ను తల్లి గర్భము ద్వారా ఈ లోకానికి తీసుకొచ్చాడే, తండ్రుల గర్భాన్ని దాటి ఈ లోకానికి తీసుకొచ్చి బ్రతికిస్తున్నాడే, ఆ దేవునికి మాత్రం ఖచ్చితంగా నువ్వు లెక్క చెప్పాలి. నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వేం చేసావు? మంచి చేసావా, చెడు చేసావా? మంచి చేసిన దేవుడికి లెక్క చెప్పాలి, చెడు చేసిన దేవునికి లెక్క చెప్పాలి. ఒకవేళ చెడే చేస్తే శిక్ష నుంచి తప్పించుకోవటం ఎవరి తరం కాదంటుంది బైబిల్. అందుకే దేవుడే సాక్షి అయితే నువ్వు చేస్తున్న పాపాలకి మరి ఆయన చేతుల నుంచి తప్పించుకోగలవు. ఆలోచించి ఒకసారి జాగ్రత్తగా. అందుకే ఏమంటున్నాడు? కంటిన్యూ చేయండి ఆ లైన్ మొత్తం కూడా. మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. ఎంత బాగుంది చూసారు. ఇది హెచ్డి కెమెరాలు, 4K కెమెరాలు వచ్చినాయండి ఇప్పుడు. అసలు ఎంత చిన్న వస్తువైనా స్పష్టంగా కనపడుతుంది అందులో. ఏమండి, మన ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, వాహనాలు బయట పెడతా ఉంటారు కొంతమంది. ఆ వాహనాలు ఎవరిని ఎత్తుకుపోతారో అని కెమెరాలు పెట్టుకుంటారు. ఎందుకు? ఒకవేళ ఎత్తుకెళ్ళిపోతే ఎత్తుకుపోయింది ఎవడో తెలుసుకోవడం కోసం. ఏమంటే వాహనం పోయింది, ఇది పలానాడు ఎత్తుకుపోయాడని సాక్ష్యంగా ఈ కెమెరాలు పెట్టుకొని ఈరోజు చాలామంది కొన్ని ఎవిడెన్స్ని మన కోర్టులో సబ్మిట్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందండి? కానీ దేవునికి ఈ ప్రకృతే సీసీ కెమెరాలండి. ఈ ప్రకృతి సాక్ష్యం చెబుతుంది. రెండవది, దేవుడు తేటగా చూస్తున్నాడండి. తేటగా అంటే మరుగు లేదా? ఏం మరుగు లేదు. నేను ఇంట్లో ఉన్నా కదండి, నేను ఎవరికి కనపడ కదంటే, నువ్వు ఇంట్లో ఉన్నా, సొరంగంలో ఉన్నా, ఎక్కడున్నా కానీ దేవునికి సృష్టిలో ఉన్నటువంటి మనిషి చాలా క్లియర్గా కనపడుతున్నాడని చెప్తున్నాడండి. అసలు మనిషి అంటండి, కీర్తనల గ్రంథం చూడండి
నేను చేసేవన్నీ దేవుడు తెలుసా, దేవుడు చూస్తున్నాడా అని గుడ్డెలు చెవిలో పడ్డట్టుగా మూర్ఖంగా మాట్లాడతాడు మనిషి. ఒకసారి చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు. 139వ కీర్తన ప్రారంభ వచనాలు చూడండి. ఏమంటే దేవుడికి అన్నీ తెలుసు అంటారా, దేవుడు అన్నీ చూస్తున్నాడా అనుకుంటే ఎంత బాగా చెప్పాడు చూడండి ఈ మాట. 139వ కీర్తన ప్రారంభ 4-5 వచనాలు చూస్తే, యెహోవా దావీదు గారు అంటున్నాడండి, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. పరిశోధించి తెలుసుకోవటం అంటే నా గురించి నా దేవునికి పూర్తిగా తెలుసు అన్నమాట. నీకు పై ఆకారం మాత్రమే తెలుసు ఒక మనిషిగా, మరి దేవునికి హృదయాంతరంగములో ఉన్నటిది కూడా తెలుసు, దేవునికి తెలుసు. కానీ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, అసలు నీ ఊహకు రాకుండానే, నీ తలంపు పుట్టక మునిపే అసలు నువ్వేం మాట్లాడతావో, ఏమంటావో, ఏం ఊహించబోతున్నావో అది కూడా దేవునికి తెలుసు అంటే, బ్రతుకునిచ్చిన దేవునికి నీ గురించి తెలియదంటారా? ఆలోచించండి. అందుకే ఏమన్నా చూడండి, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట. దేవుడు ఎంత స్పష్టంగా చూస్తున్నాడు చూడాలి మీరు జాగ్రత్తగా. నేను కూర్చోవటం, నేను లేవటం నీకు తెలుసు నాయనా. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసుకొని ఉన్నావు. నా పనులన్నీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. కింద చెప్తున్నాడు, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఎక్కడ ఉన్నాడు దేవుడు? నా వెనక ఉన్నాడు, నా ముందు ఉన్నాడు. నాతోనే ఉన్నవాడికి నేనేం చేస్తున్నానో స్పష్టంగా తెలుసా తెలీదా? మీరు ఆలోచించండి ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి జాగ్రత్తగా. అంటే నేనేం మాట్లాడతానో దేవుని తెలుసు, నేను ఏం చేస్తున్నానో దేవునికి తెలుసు, నేను ఎక్కడ పడుకుంటున్నానో దేవునికి తెలుసు, నేను ఎక్కడ కూర్చుంటున్నానో దేవునికి తెలుసు. ఇన్ని తెలిసిన ఆయనకి ఏమండి నువ్వు పాపం చేస్తుంటే తెలీదా? నువ్వు ఆలోచించు ఒకసారి. ఖచ్చితంగా తెలుసు ఆయనకి. అందుకే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో చెబుతున్నాడు కదా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం లాస్ట్ మాటలు చూడండి, భలే ఉంటాయి ఆ మాటలు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13-14లో ఇదంతయు వినిన తర్వాత ఏంటి ఫలితం? ఏం తేలింది? ఇప్పుడు ఇంతసేపు మనం వాక్యం విన్నామండి. దేవుడే సాక్షి అయితే తప్పించుకునేది ఎవరు? పాపం చేస్తున్న వారిని హెచ్చరిస్తున్నటువంటి సందేశం ఇది. పాపం చేస్తున్న వారిని హెచ్చరించే సందేశం ఇది. కనుక దేవుడే సాక్షి అయితే, నువ్వు చేస్తున్న పాపాలకు దేవుడే సాక్షి అయితే తప్పించుకునేది ఎవరు? ఎవరు తప్పించుకోలేరు. ఇది క్లియర్గా మనకు అర్థమైంది. కానీ ఫలితార్థం ఏంటి? ఎంత చెప్పినా, ఎన్ని జరుగుతున్నా ప్రవర్తన మార్చుకోకుండా ప్రార్థనకి ఇంకా వస్తుంటే దేవుని యొక్క చిత్తం ఏమై ఉందో అసలు దీనంతా విన్న తర్వాత ఫలితార్థం ఏంటో కొన్ని మాటలు చెబుతున్నాడండి. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే, ఇకనైనా నీ బ్రతుకు మార్చుకోవాలని ఆలోచన ఉంటే ఏం చెప్తున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవటమే మానవులకు దేవుడు నిర్ణయించినటువంటి విధి. ఇదండి సంగతి. అంటే దేవుడే సాక్షి అయితే నువ్వు తప్పించుకోలేవు, నువ్వు బ్రతకలేవు ఎంతకాలం కూడా. కనుక మరి ఇప్పటి వరకు దేవుడు చూస్తున్నాడు, దేవుడు పట్టించుకుంటున్నాడు, దేవుడు నన్ను శిక్షిస్తాడు అనే ఆలోచన తెలియక ఇప్పటి వరకు నేను తెలుసో తెలియక తప్పు చేశాను తండ్రి, నన్ను క్షమించయ్యా. నా తల్లి చూడకపోయినా, నా తండ్రి చూడకపోయినా, నా తోబుట్టులు చూడకపోయినా నువ్వు చూస్తున్నావనే సంగతి ఇప్పటివరకు నాకు తెలియదు నాయన. కనుక నా తప్పుని నేను సరిదిద్దుకుంటున్నాను. ఇక నుంచి నీ పట్ల నేను భయం భక్తి కలిగి ఉంటాను అనే ఒక చక్కటి ఆలోచనాత్మకమైనటువంటి తీర్మానాన్ని కనుక నువ్వు తీసుకుంటే అది చెబుతున్నాడు. నువ్వు భయం భక్తి కలిగి ఉంటే నాయన నా కట్టడం, నా శాసనాన్ని అనుసరించుంటున్నాడు. కిందకు వచ్చేసరికి చెప్తున్నాడు కదా, ఘోరమైన ప్రతి అంశమును గురించి. ఘోరమైన అంటే రహస్యంగా దాచబడినవి. చాలామంది ఉంటారండి, అన్నీ చెప్పరు బయటికి, లోపల దాచుకొని ఏమండి అలాగే ఉంచుకుంటారు చాలామంది. పేక మీద కత్తి పెట్టినా కూడా పొరపాటును కూడా లోపల దాచింది బయట పెట్టరండి. ఎక్కువ ఈ రోగం ఆడవాళ్ళలోనే ఉంటుందండి. ఖచ్చితంగా ఈ రోగం ఆడవాళ్ళలోనే ఉంటుందండి. ఎందుకంటే పొరపాటును కూడా నిజాలు బయట చెప్పరు,
కానీ దేవుడు ఏమంటున్నాడు? ఘోరమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు దేవుడు విమర్శ చేసేటటువంటి దినం ఒకటి ఉంది. ఆ విమర్శ దినమున ఆయన ప్రతిక్రియను, అది మంచిదే కావచ్చు, చెడ్డదే కావచ్చు, ఎక్కడ తీసుకొస్తానంటండి? తీర్పులోకి తీసుకొచ్చేస్తాడు. తీర్పులోకి తీసుకొచ్చిన తర్వాత మరి తప్పించేది ఎవరు నిన్ను? ఆలోచించు ఒకసారి. దేవుడే సాక్షి అయితే తప్పించుకునేది ఎవరండి? ఆలోచించండి. భూమి మీద నేను ఎమ్మెల్యే గారి తాలూకండి, పలానా మంత్రి గారి తాలూకండి, పలానా పెద్ద ఆయన తాలూకండి అని మనం చెప్పుకుంటున్నాం భూమి మీద. కానీ చివరికి నువ్వు చచ్చిన తర్వాత, క్రీస్తు న్యాయపీఠం దగ్గరకు వచ్చేసిన తర్వాత, నేను పలానా ఆయన తాలూకని చెప్పుకుంటే ఆ పలానాడు కూడా నీ వెనకాలే ఉంటాడు. ఇంకేమో నేను తప్పించేది? ఆలోచించి ఒకసారి. వాడి గురించి వాడు ఆలోచించడానికి అక్కడ టైం ఉండదు. వాడి గురించి వాడు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడి పదవులు, ఇక్కడ ఉన్నటువంటి పలుకుబడులు, ఇక్కడున్న పేరు ప్రఖ్యాతలు, ఇక్కడున్న డబ్బు, అధికారం చచ్చిన తర్వాత పని చేయుతాడని ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఇది అందుకే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో కూడా మంచి మాట చెప్తున్నాడు. చూసి ముగించేద్దాం మనం. ఇక కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక అండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 10వ వచనంలో పైనుంచి కిందకి రండి, 9 నుంచి 10 చదవండి. కావున దేహమందున్నను దేహము విడిచినాను. చూడండి, జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఏమంటే దేహమందున్నను దేహము విడిచినాడు. ఏంటి దేహం విడిచేది? ఆలోచించండి. స్నానానికి ముందు ఏం చేస్తాం? వస్త్రాలు విడుస్తాం మనం, అర్థమవుతుందండి. కానీ మరణానికి ముందు ఆత్మదేహాన్ని విడుస్తుంది. ఆలోచించండి. అంటే దేహాన్ని విడిచినను దేహములో ఉన్నను మనము ఆయనకు ఇష్టలమై ఉండాలి. ఆలోచించండి జాగ్రత్తగా. పాపం మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే, ఆ దేవుని శిక్ష మన మీద పడకుండా ఉండాలంటే మనము ఎవరికి ఇష్టలుగా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. మరి దేవునికి ఇష్టలుగా ఉండేవాడు పాపం చేస్తాడా? ఆలోచించట్టే. అందుకే ముందే చూపించాను మీకు కీర్తన గ్రంథంలో, వాక్యపాఠం చదువుకున్నాం కదండి. మరి దేవునికి ఇష్టలుగా ఉండాలి. మరి అక్కడేం చేశాడు? పాపం చేయి వారందరూ దేవునికి అసహ్యులని బైబిల్లో రాయబడి ఉంది. కనుక కిందకు వచ్చేసరికి 10లో చెప్తున్నాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు. ప్రతివాడు పొందటం అంటే పల్లెల్లో ఉన్నోళ్ళైనా, పట్టణంలో ఉన్నోళ్ళైనా, పదవుల్లో ఉన్నోళ్ళైనా, పలుకుబడి కలిగిన వారైనా, ఎవరైనా సరే దేహముతో జరిగించినటువంటి ప్రతిక్రియ. ఎందుకంటే అందరూ దేవుని పిల్లలే కనుక దేవుడు చెప్పిన మాట వినకుండా తమకు నచ్చినట్టుగా బ్రతికితే పాపం మాననటువంటి వారు ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడక తప్పదని బైబిల్ చెప్తా ఉంది. పాపం చేసిన వారైనా, మంచివారైనా, చెడ్డవారైనా, ఎవరైనా సరే క్రీస్తు న్యాయపీఠం దగ్గరకు రావాల్సిందే. అప్పుడు దేవుడు సాక్షి దేవుడు అవుతాడు నీ మీద. కిందకు వస్తారు చెప్తున్నాడు, కింద వచనాల్లో దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలసిందే. అదే ఈ భూమి మీద ఈ న్యాయస్థానంలో అయితే కొంతమంది న్యాయస్థానానికి వెళ్లకుండానే ఏం చేస్తున్నారు? కేసుల్ని దారి తప్పించేసి దొంగల్ని, నేరస్తుల్ని ఈ సమాజంలో హ్యాపీగా బ్రతకడానికి స్వేచ్ఛని చేస్తున్నారు చాలా సందర్భాలు. కానీ దేవుని చేతిలో పడిన తర్వాత, దేవుడే సాక్షి అయిన తర్వాత, దేవుడే తీర్పరిగా నిలబడిన తర్వాత తప్పించుకునేది ఎవడండి? ఆలోచించండి. అందుకే పాపం మానకుండా ఇంకా బ్రతుకుతున్నావా? ఆలోచించుకోమని చాలా ప్రేమపూర్వకంగా దేవుడు తన గ్రంథంలో రాయించి హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక దేవుడే సాక్షి అయితే, మనం చేస్తున్న పాపాలకు దేవుడే సాక్షి అయితే మనం తప్పించుకోలేం ప్రియులారా. మన యొక్క అంతిమం మరణం అని బైబిల్ చెప్తోంది. పాపం వలన వచ్చే జీతం మరణం. కనుక అది ఎప్పుడైనా చావు తప్పనికది. కనుక పాపం మానేసిన వాడు చాలా హ్యాపీగా ఉంటాడండి. ప్రతిదినం పాపం చేసాడు, ప్రతిదినం చస్తూ బతుకుతూ ఉంటాడండి. నిజాయితీగా, నీతిగా బ్రతికేవాడు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా, హ్యాపీగా, సంతోషంగా, ధైర్యంగా ఉంటాడండి. అందుకే ఒక కొటేషన్ కూడా పెట్టించాను, నీతిమంతుల సింహం వలె ధైర్యంగా ఉంటారు. పాపం చేసేవాడు ఎప్పుడు పెండ పురుగులాగా ఆటి కింద ఈటి కింద దూరాలను చూస్తూ ఉంటాడు. ఎవడ పట్టుకుంటాడు, ఎవడొచ్చేయమంటాడని దొంగలాగా బ్రతుకుతాడండి. కానీ కయ్యూని హేబెల్ దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు కయ్యూనితో అంటాడు, కయ్యూను ఎందుకు తలదించుకున్నావు? ఎందుకు తలదించుకున్నావు నాయన? నువ్వు సత్క్రియ చేస్తే తల ఎలా ఉంటుంది, అదే చెత్తక్రియలు చేస్తే ఇలా ఉంటుంది తలకే.
ఏది అవసరం, ఏది ఇష్టం దేవునికి? సత్క్రియలు చేసి కాళ్ళు రగరేసి ధైర్యంగా సింహం వలె నిలబడిన వాడే నీతిమంతుడు. చెత్త క్రియలు చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ తలదించుతూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదండి. అందుకే దేవుడు చెబుతున్నటువంటి ఈ విలువైనటువంటి విషయాలు ఏమంటే అనుసరించి గ్రహించి దానిని పాటించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈయన మాటలు మనం ముగిస్తాం. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకో.